పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేయండి నడిపించిన గాక. నిన్నటి దినాన కీర్తన గ్రంథం 145వ అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు కీర్తన గ్రంథం 146వ అధ్యాయం చదువుకున్నాం. యెహోవాను స్తుతించుడి, నా ప్రాణమా యెహోవాను స్తుతింపుము. నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను. నేను బ్రతుకు కాలమంతయు నా దేవుణ్ణి కీర్తించెదను. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు. వారిని నమ్ముకొనకుడి, వారి ప్రాణము వెడలిపోవును. వారు మంటిపాలగుదురు, వారి సంకల్పములు నాడే నశించును. ఎవనికిని యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించినవాడు. ఆయన ఎన్నడూను మాట తప్పనివాడు. బాధపరచబడి వారికి ఆయన న్యాయము తీర్చును. ఆకలిగొనిన వారికి ఆహారము దయచేయును. యెహోవా బాధింపబడిన వారిని విడుదల చేయును. యెహోవా గ్రుడ్డివారి కనులు తెరవజేయువాడు. యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. యెహోవా నీతిమంతులను ప్రేమించును. యెహోవా పరదేశులను కాపాడువాడు. ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించువాడు. భక్తిహీనుల మార్గమును ఆయన వంకర మార్గముగా చేయును. యెహోవా నిరంతరము ఏలును. సియోను నీ దేవుడు తరతరములన్నిటిను రాజ్యము చేయును. యెహోవాను స్తుతించుడి. ఇంతటితో కీర్తన గ్రంథం 146వ అధ్యాయం పూర్తయింది. రేపటి దినాన కీర్తన గ్రంథం 147వ అధ్యాయం చదువుకుందాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడైండి నడిపించునుగాక. ఆమేన్.